ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. సో మనకు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అంటే ఆపరేటర్స్ మార్కెట్ బయ్యర్స్ మార్కెట్ని పైకి పుల్ చేస్తున్నారు. సో ఫస్ట్ 1 మినిట్ క్యాండిల్లో 50%ని నేను డ్రా చేసేసాను. సో మనకు 50% దగ్గర సో బయ్యింగ్ ప్రెజర్ అయితే ఉంది. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే గత 2-3 రోజులుగా కూడా మార్కెట్ అయితే ఒక రేంజ్లో ఉంది. సో అది రెసిస్టెన్స్కి పైన రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సో అది రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తే ఆల్మోస్ట్ పైకి వెళ్ళిపోతే సో మనకి మంచి మూమెంటం అయితే ఉంటుంది. ఇక్కడ లాజిక్ ఒకటి మనము చూసుకున్నట్టయితే మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే బయ్యింగ్ ప్రెజర్ అయితే ఉంది. సో బయ్యర్స్ ఆపరేటర్స్ అయితే మార్కెట్ని పైకి తీసుకెళ్దామని అయితే ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ ట్రాపింగ్ మార్కెట్ కూడా జరగవచ్చు. సో ఇక్కడ ఎందుకంటే కరెక్ట్గా గత 3 రోజులుగా ఒక కింది రేంజ్లో ఉండి మార్కెట్ పైకి వెళ్ళింది. ఒక రెసిస్టెన్స్ దగ్గర ఒక స్ట్రగుల్ అవుతుంది. సో దాన్ని బ్రేక్ చేసుకుంటే మంచి మూమెంట్ ఉంటుంది. సో నేను ఒక లాట్ అయితే యాడ్ చేశాను. సో ఇప్పుడు మనకు జనవరి అంటే నెక్స్ట్ ఇయర్ జనవరి నుండి ఎక్స్పైరీ తీసుకున్నాను. సో అది ఓన్లీ 1 లాట్ 75 క్వాంటిటీ 1 లాట్. సో 20,000 ప్లస్ ఉంటేనే మనకు ఒక లాట్ దొరుకుతుంది. సో లాట్ సైజ్ పెరిగింది. ప్లస్ 20,000 లోపు మనకైతే ప్రీమియం అసలు మనకు కొనడానికి కుదరలేదు. మినిమం క్యాపిటల్ 20,000 ఉంటే ఒక లాటే వస్తుంది. సో 40,000 ఉంటే 2 లాట్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఇది నిఫ్టీ బయింగ్ ప్రెజర్ కనబడుతుంది. ఇంకా కొద్దిగా పైన రెసిస్టెన్స్ ఉంది చూస్తే ఇక్కడ. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా. సో ఇక్కడ కొద్దిగా సస్టైన్ అవుతుంది. మూమెంటం అయితే రాలేదు. సో షార్ప్గా ఎంటర్ అయితే మనకి చిన్న ప్రాఫిట్ అయితే వచ్చి ఉండేది. సో ప్రాఫిట్ అయితే సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే నిఫ్టీ చూస్తే సో ఇంకా కొద్దిగా పైకి మూమెంటం ఇంకా పైన రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్రెడీ అప్ సైడ్ బ్రేక్ చేసేసింది. సో కానీ ఇక్కడ ట్రాపీ కూడా జరగవచ్చు. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కాల్ సైడే సో బయింగ్ ప్రెజర్ అయితే ఉంది. సో ఇక్కడ కూడా బోలింజర్ బ్యాండ్ అనేది కూడా మనకు అప్ సైడ్కి బ్రేక్ చేసుకుంది. సో ఇంకా స్ట్రగుల్ అవుతుంది. ఓన్లీ 1 లాటే 75 క్వాంటిటీ 1 లాట్ తోటే. సో చిన్న ప్రాఫిట్ వస్తే బుక్ చేద్దాము. మార్కెట్ అయితే కొద్దిగా అప్ అండ్ డౌన్ స్ట్రగుల్ చేస్తుంది. మనం అలాగే హోల్డ్ చేస్తే పైకి వెళ్తుంది కానీ ఎందుకైనా మంచిది లాస్కి ఎందుకని. సో ఇక్కడ ఇది కింద రెసిస్టెన్స్ 2 రెసిస్టెన్స్లు ఉన్నాయి. ఆ రెసిస్టెన్స్కి పైన స్ట్రగుల్ చేస్తుంది. సో చూద్దాము మార్కెట్ పైకి వెళ్తుందేమో. సో ఇక్కడ మనకు ఇప్పుడున్న పరిస్థితులలో నేనైతే ఓన్లీ 1 ట్రేడ్ 2 ట్రేడ్స్కే లిమిట్ చేసుకున్నాను. సో ఎక్కువ ట్రేడ్స్ ఎవరైతే చేస్తున్నారో ర్యాండమ్ ట్రేడ్స్ చేస్తున్నారో వాళ్ళు ట్రాప్ అయ్యే ఛాన్స్ అవుతుంది. సో ఎక్కువ నేను కూడా ఒకసారి 2 సార్లు ట్రాప్ అయ్యాను. సో అది రైట్ టైము రైట్ ఎంట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకు ఒక చిన్న ప్రాఫిట్ అయితే కనబడుతుంది. సో మనం అయితే ఎగ్జిట్కి ప్లాన్ చేద్దాము సో మ్యాక్సిమం 2 ట్రేడ్సే. సో ఇంకా 1 ట్రేడ్లో ప్రాఫిట్ వచ్చేస్తే ఎగ్జిట్ అయ్యి సిస్టమ్ క్లోజ్ చేసుకోవడం చాలా ఉత్తమం చిన్న చిన్న ప్రాఫిట్స్ తోటి. సో అదొకటి. లేదంటే మన సిస్టమ్ స్టాక్ మార్కెట్ మనని గుంజుతూ ఉంటుంది. ఎడిక్షన్ మోడ్లో ఇంకా ట్రేడ్ చేయి అంటుంది. ఫస్ట్ ట్రేడ్లో ప్రాఫిట్ వస్తుంది, సెకండ్ ట్రేడ్లో ట్రాప్ అయిపోయి ఇరుక్కుపోతాం. సో ఇలాంటివి చాలా ఉంటాయి కాబట్టి అలాంటి నుండి మనం బయటపడడానికి ఫస్ట్ అసలు ఒకటే ట్రేడ్ చేయడం బెటర్ ఇంకా మ్యాక్సిమం. సో ఎట్ మ్యాక్స్ 2 ట్రేడ్స్ చేసేసా ప్రాఫిట్ లాస్ వచ్చినా కానీ బయటికి వెళ్ళిపోవడం బెటరు. సో అదే టైంలో మనం ఇంకేదైనా మనం మైండ్ డైవర్షన్ చేసుకోవటం, వేరే యాక్టివిటీస్ని ఇన్వాల్వ్ చేసుకునేలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సైకలాజికల్గా మనం స్ట్రాంగ్ అవ్వడానికి బాగుంటుంది. చిన్న చిన్న ప్రాఫిట్స్ చిన్న లాసెస్ తోటి మనం ఎక్కువ రోజులు సస్టైన్ అవుతాం. లేదంటే పొద్దున్న నుండి ఈవినింగ్ దాకా అక్కడే సిస్టమ్ ముందు కూర్చున్నాం అనుకో పక్కాగా మనని మార్కెట్ ట్రాప్ చేస్తుంది. సో అందులోటి మనం ఆప్షన్ బయర్స్ మన దగ్గర చిన్న క్యాపిటల్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆపరేటర్స్ చాలా ట్రాప్ చేస్తారు కాబట్టి మనం ఎక్కువ ట్రాప్ కాకుండా ఉండాలంటే లిమిటెడ్ ట్రేడ్స్ చేసుకోవడం, క్వాంటిటీ తగ్గించుకొని చిన్న ట్రేడ్ చేసుకోవడం బెటరు. సో చూద్దాము. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే చిన్న రెడ్ క్యాండిల్ మళ్ళీ కిందికి వచ్చింది. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఇంకా చూద్దాం మార్కెట్ అయితే. సో ఇక్కడ సైకాలజీ అనేది చాలా మనం స్లోగా బిల్డ్ చేసుకోవాలి. సో ఈ ఏరియాలో మళ్ళీ రీఎంటర్ అవ్వచ్చు మనము. సో ఇంకెందుకంటే 50%ది. సో 50% దగ్గర మనం ఇంకొక లాట్ యాడ్ చేసుకోవచ్చు అసలు అయితే. సో మళ్ళీ ప్రాఫిట్లోకి వస్తుంది. చిన్న ప్రాఫిట్ ఒక 10 పాయింట్స్ అయితే ఎగ్జిట్ చేసుకోవచ్చు. చూద్దాము. మార్కెట్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో దాని తర్వాత ఫస్ట్ 1 మినిట్ క్యాండిల్ 50% ఇక్కడ లైన్ ఉంది. సో ఈ ఏరియాలో నేను తీసుకోలేకపోయాను. సో ఈ ఏరియాలో తీసుకున్నాను. సో మార్కెట్ పైకి వెళ్ళింది, ఎగ్జిట్ కాలే, మళ్ళీ కిందికి వచ్చింది. సో మళ్ళీ ఈ ఏరియాలో నేను ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయాను. సో
ప్రాఫిట్ ఏమో ఎంత కొద్దిగా చిన్న ప్రాఫిట్ అయితే వచ్చింది, 600 ప్రాఫిట్ వచ్చింది ఓన్లీ 1 లాట్ తోటి. సో ఫస్ట్ ట్రేడ్ అయితే అయిపోయింది. సో ఇంకా వెయిట్ చేయాల్సింది మనము. సో లాజిక్ చూస్తే సో మనకి పైన ఒక టార్గెట్ ఉంది ఈ ఏరియా వరకు. సో మనకైతే ఈ రెసిస్టెన్స్ని అయితే బ్రేక్ చేసింది, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్లో కొంత బయింగ్ స్ట్రెంత్ రావాలి. సో చూద్దాము. సో ఇక్కడ మనము ఆల్రెడీ ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాను, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. సో మళ్ళీ రీఎంటర్ అయ్యాను ఇక్కడ డిస్కౌంట్ వచ్చేటరికి. సో చూద్దాము మార్కెట్ కొద్దిగా అప్ సైడ్ తీసుకుంటుందా. సో అప్ సైడ్ తీసుకుంటే మనకు మంచి మొమెంటం అయితే ఉంటుంది. సో మనకైతే రీఎంటర్ అయ్యాము. సో ఇక్కడైతే 1100 ప్రాఫిట్ కనబడుతుంది. సో మనమైతే స్టాప్ లాస్ అయితే పెడదాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఇక ఈ రెసిస్టెన్స్ ఏరియాలో స్ట్రగుల్ అవుతుంది మార్కెటు. సో మనకైతే కొంత అప్ ర్యాలీ చేస్తుంది అనుకుంటున్నా. సో చూద్దాము. సో ఇక్కడ ఆల్రెడీ అప్ ర్యాలీ చేస్తుంది, మనకు 1300 1400 ప్రాఫిట్ అయితే కనబడుతుంది. సో మనమైతే స్టాప్ లాస్ అయితే పెడదాము. సో ఇక్కడ స్టాప్ లాస్ అయితే పెడదాము. సో చూద్దాము. సో మనమైతే హిట్ అయింది. సో మనకి ఓకే. సో 2 ఎంట్రీస్ చేశాను. సో క్యాపిటల్ ఎక్కువ అవసరం పడుతుంది. సో కాబట్టి 20,000 క్యాపిటల్ ఒక లాట్కే 20,000 పడుతుంది కాబట్టి సో నేను ఇక్కడైతే మార్కెట్ కొద్దిగా బుల్లిష్ ప్రెజర్ అయితే వస్తుంది, బై అండ్ డిప్స్. సో ఇక్కడ మనకైతే ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే 1440 రూపాయలు వచ్చింది. సో 2 ఎంట్రీస్ చేసాము. సో ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. సో మనమైతే 2 ఎంట్రీస్ తీసుకున్నాము. మ్యాక్సిమం మనం ఇంకా ట్రేడింగ్ ఆఫ్ చేయడమే బెటరు. మెయిన్ మన విపన్ ఏంటంటే పేషెన్సీ ప్లస్ లిమిటెడ్ ట్రేడ్ చేయడం అనేది చేస్తేనే మనం సస్టైన్ అవ్వడానికి ట్రై చేద్దాం అవుతుంది. సో ఇక్కడ క్లియర్గా మనకైతే ఇది ఫస్ట్ రెసిస్టెన్స్, ఇది క్లియర్గా ఇది ఒక మనం అయితే ఇక రీఎంట్రీ లాంటివి అయితే చేయొద్దు. సో అది ఫ్రెండ్స్. సో లాజిక్ అయితే అర్థమైంది అనుకుంటున్నా. సో ఇక్కడ మనకి ఇది మనం 5 మినిట్స్లో చూద్దాము. సో మార్కెట్ ఏ విధంగా ఉందో అనేది చూద్దాము. ఇక్కడ స్ట్రక్చరు. సో ఇది సో ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ అప్ సైడ్ అయితే ర్యాలీ చేసే అవకాశం కూడా ఉంది మనకి. ఈ ఏరియా కూడా ర్యాలీ చేసే ఆస్కారం ఉంది ఇక్కడ వరకు, పైకి పోతుందేమో. సో ఇట్స్ ఓకే, మనకి చూద్దాము ఈ ఏరియా దాకా ఉంటుందేమో. కానీ ఇంకా మనకి ఇక్కడ ఈ ఏరియా నుండి తీసుకోవడం అనేది చేయొచ్చు, కానీ ఇట్స్ ఓకే. మనం ట్రేడ్ అయితే ఆఫ్ చేద్దాము. సో చిన్న ప్రాఫిట్ అయితే వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.